హైదరాబాద్ నగరంలో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు పండుగ ఉత్సవాలకు వేదికలే అవుతున్నాయి. గత ఏడాది కాలంగా అనేక చెరువులను కబ్జాకోరల నుంచి విముక్తి కల్పించి అభివృద్ధి చేసిన చెరువుల వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు వేడుకలుగా నిర్వహిస్తున్నారు. సుందరంగా తయారైన కూకట్పల్లి నల్ల చెరువును చూసి నగర ప్రజలు మురిసిపోతున్నారు. ఆక్రమణలకు గురై ఆనవాలు లేకుండా మురికి కుంటలా తయారైన చెరువులను హైడ్రా చర్యలతో కొత్తగా కనిపిస్తున్నాయి. నాడు మురికి కూపాలు నేడు వేడుకలకు వేదికలయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నల్ల చెరువు గత సంవత్సరం మురికి కొంపగా ఉండేదని అక్రమాలకు తొలగించి అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు ఆహ్లాదకరంగా మారిందన్నారు. ఆక్రమాలను తొలగిస్తున్న సమయంలో అడ్డుకున్న వారే నేడు ప్రశంసిస్తున్నారని ఆయన తెలిపారు. ఇక్కడ కుక్కట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూశారు, చాలా మంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పతంగుల పండుగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవటం చాలా ఆనందంగా ఉన్నది. మీకు తెలుసు ఈ ప్రాంతం ఎలా ఉండేదో. కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం 2024 సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలిషన్స్ చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హైడ్రాస్లు ఎందుకు చేస్తున్నది డిమాలిషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది అన్నట్టు. బట్ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే డిమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాకు మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించినారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఏది మాకు వాళ్ళ దీన్ని మద్దతును కూడా తెలియపరచడం హైడ్రాకి అనేది కూడా మనం చూసాం. సో చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వర్క్, దీంట్లో ఈ లేక్ రిజ్యునేషన్ ఇంకా మేము ముందు ఇంకా ప్రభుత్వం మన నుంచి ఈ 6 చెరువులు కాకుండా ఇప్పుడు చేసిన కాకుండా ఇంకో 14 చెరువులు చేయాలని, ఆ తర్వాత ఇంకా కొన్ని చెరువులు అంటే దాదాపు 20-30 చెరువులు త్వరలో హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల